నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా రైతుల అక్రమ అరెస్టులతో అట్టుడికింది. ఎక్కడికక్కడ పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అర్ధరాత్రి రైతుల ఇళ్లలోకి వెళ్లి వాళ్ళని లాక్కొచ్చి కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి ఘటనలు నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నాయి. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా చలో ప్రజాభవన్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా తమ డిమాండ్లను తెలిపేందుకు వారు వెళ్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు ఒక్కసారిగా ఉక్కుపాదం మోపారు. ప్రజాపాలన పేరుతో పోలీసు రాజ్యం నడుపుతా ఉన్నారు. రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా అయిపోయింది. రైతులకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని కూడా రైతులు శాపనార్థాలు పెట్టారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అయితే అక్రమ అరెస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తమ్ ఇలాకాలో అయితే ఎక్కడికక్కడ కూడా అష్టదిగ్బంధనం చేశారు. హుజూర్నగర్, కోదాడ, తిరుమలగిరి, తుంగతుర్తి, అదేవిధంగా నేరేడ్చర్ల, గరిడపల్లి ప్రాంతాల్లో వేకోజాం నుంచే పెద్ద ఎత్తున రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి పోలీసులు బలవంతంగా లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు కానీ కనీసం టీ కూడా పోయకుండా మనోవేదన గురి చేశారు. రైతుల్ని ఎక్కడికక్కడ కూడా వాళ్ళని హింసించడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే ఏదైతే నల్గొండ జిల్లా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలని హైకోర్టు ఇచ్చినటువంటి అంశంపైన జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, అదేవిధంగా చెరుకు సుధాకర్ వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే ఓర్వలేకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా పైన పగబట్టారు. ఈ విధంగా కూల్చాలని ఒక కుట్ర జరుగుతుందని కూడా వాళ్ళు ఫైర్ కావడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఒకేలాగా ఉండవు, వచ్చేది మా ప్రభుత్వం, ఎప్పుడు అన్ని ఒప్పజెప్తామని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత పై బెంచ్కి వెళ్ళి న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఈలోపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి చిల్లర ప్రయత్నాలు చేసి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా భూపాలరెడ్డి, నరేందర్ రెడ్డి, చెరుకు సుధాకర్ ఘాటుగా విమర్శించారు. హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూలుస్తారన్నటువంటి ఆ అంశం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వెళ్ళడంతో వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఇక్కడికి వచ్చి చేరుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కాపలాగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి గారి దశదిన కర్మ ఈరోజు వారి స్వగ్రామమైనటువంటి తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఆమె కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో పాడి రైతుల ఆందోళన నిరంతరంగా కొనసాగుతుంది. తాజాగా ఈరోజు వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాడి రైతులు పెద్ద ఎత్తున తమ క్యాన్లలో పాలు తీసుకొచ్చి రోడ్డుపై పోసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. పెండింగ్ బిల్లులు చాలా రోజులకెళ్ళి ఇవ్వట్లేదని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వాళ్ళ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు పోలీసులు చేసినటువంటి పరిస్థితి. చెలో ప్రజాభవన్ ముట్టడికి రైతులు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో ఇటు నాగర్ కర్నూలు, తలకొండపల్లి, మాడ్గుల్, కర్తాల్, ఆమన్గల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను పెద్ద ఎత్తున పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి పరిస్థితి. ఎన్ని నిర్బంధాలైనా అని రైతుల పక్షాన నిలబడతామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో మిలాదున్నబి ఉత్సవాలు ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా నిర్వహించారు. మొన్న 3 రోజుల క్రితం జరగాల్సినటువంటి ఉత్సవాలను గణేష్ నిమజ్జనాలు ఉన్నందుగా ఈరోజు జరపాల్సి వచ్చిందని చెప్పేసి ఆ మత పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పట్టణంలో భారీ ర్యాలీ తీయడంతో పాటు రక్తదాన శిబిరం, అన్నదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ముస్లిం సోదరులు ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే నిన్న జగిత్యాల జిల్లాలోని ప్రధానమైనటువంటి మాతా శిశు కేంద్రంలో అన్నంలో అలాగే ఉదయం పెట్టేటువంటి బ్రేక్ఫాస్ట్లో పురుగులు వస్తున్నాయనేటువంటి కథనాన్ని ఈ న్యూస్ ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ ఇవాళ రివ్యూ నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో ప్రతి వార్డులో కూడా అందుబాటులో ఉండాలి,
గర్భిణీలకు అలాగే పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ ఖచ్చితమైన ఆదేశాలను ఇవాళ జారీ చేయడం జరిగింది. ఫుడ్ నాణ్యత విషయంలో కావచ్చు, ఇంకా అనేక రకాలుగా వారికి అందించే సేవల విషయంలో ఎటువంటి లోపాలు ఉండకూడదు. ఏదైనా సమస్య తలెత్తే తక్షణమే తనకు అందించాలని డ్యూటీ డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. ఇక మరొక ప్రధానమైన వార్త, ఇవాళ రుణమాఫీకి సంబంధించి నిన్న జిల్లా కలెక్టరేట్ వద్దకు భారీగా రైతులు చేరుకున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా రుణమాఫీ విషయంలో ప్రజాభవన్ ముట్టడికి వెళ్ళినటువంటి క్రమంలో ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుంచి కూడా భారీగా రైతులు వెళ్ళే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జగిత్యాల జిల్లాలో ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు వెళ్లకుండా తీవ్ర స్థాయిలో కట్టడి చేశారు. ఇక మరొక ప్రధానమైన వార్త, కూరగాయల రేట్లు బగ్గుమంటున్నాయి. జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్ర స్థాయిలో ఇదే కొనసాగుతోంది. సామాన్య ప్రజలు కూరగాయలు కొనేందుకు కూడా వెనుకకు భయపడేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది. మహబూబ్నగర్ జిల్లా రైతు రుణమాఫీ కాని రైతులందరూ చలో ప్రజాభవన్ ముట్టడికి వెళ్లకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ ముట్టడికి వెళ్లకుండా రైతులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. రుణమాఫీ అంశాన్ని ప్రశ్నించినటువంటి రైతులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాపాలన ఎక్కువ రోజులు కొనసాగించలేరని మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పాత మోతీనగర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన ఆభరణాలను విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొండి చిన్న, మండల లక్ష్మి అనే 2 దొంగల నుండి 8 లక్షల రూపాయల విలువైన 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఇజాజుద్దీన్ తెలిపారు. 2 దొంగలను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రేణుకా సిమెంట్ భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. తమకు మార్కెట్ ప్రకారము తమ భూములకు రేటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగింది. అయితే అధికారులు మాత్రం బలవంతంగా తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ రాజశ్రీకు ఫిర్యాదు చేశారు. తమపై బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రేణుకా సిమెంట్ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలోని పంజేషామాల్ కాలనీకి చెందిన నరేష్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ వెళ్లారు. ఈరోజు వచ్చి తిరిగి చూడగా తన ఇంటి తాళం పగలగొట్టి ఉన్నట్టు గమనించారు. ఇంట్లోకి వెళ్ళి చూడగా 12 తులాల బంగారము, 1 కిలో వెండి, 40,000 రూపాయల నగదు, టీవీ చోరీ అయినట్టు గుర్తించారు. వెంటనే 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో వన్యప్రాణి ఉడుమును పట్టుకొని తనకు ఈరోజు దావత్ దొరికిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. గత నెల 4వ తేదీన దసూరాబాద్ మండలం అక్కొండపేట గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి గత నెల 4వ తేదీన తనకు అటవీ ప్రాంతంలో ఉడుము దొరికిందని, ఈరోజు తనకు దావత్ దొరికిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియా పోస్టు వైరల్ కావడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి కార్మికులకు ప్రతి ఏటా ఇచ్చే విధంగా లాభాల వాటా వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో రామగుండం రీజియన్ 1 జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు పోగొట్టినటువంటి ఘనత చంద్రబాబుకు దక్కింది. గత కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు కేవలం 6% మాత్రమే లాభాల వాటా ఇచ్చేది. కానీ కేవలం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలోనే సింగరేణి కార్మికులకు 32% వాటా ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్కే దక్కిందంటూ కూడా ఆయన అన్నారు. వెంటనే సింగరేణి కార్మికులకు వెంటనే లాభాల వాటా ప్రకటించాలి. ఈ ఏడాది కూడా
70,000 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. అంటే సుమారుగా 4,000 కోట్ల పైచీలకు లాభాలు వస్తున్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు జాప్యం లేకుండా వెంటనే 35% లాభాల వాటా ప్రకటించాలి. అది కూడా ఈ నెల 25వ తారీఖు లోపునే లాభాల వాటా ప్రకటించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా కొనసాగే పెద్దపల్లి అలాగే గోదావరికని పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. మా గోదావరికని గాంధీనగర్లో ఉన్నటువంటి మదర్సా నుండి కళ్యాణ్ నగర్ స్వతంత్ర చౌక్ మీదుగా ప్రధాన చౌరసా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా కూడా ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామగుండం సిపి శ్రీనివాసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ 1400 సంవత్సరాల క్రితమే మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడవాలి, ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల చిన్నారుల పట్ల గౌరవంతో ఉండాలి, వాళ్ళందరి పట్ల కూడా ప్రేమాభిమానాలతో ఉండాలంటూ కూడా మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు చేశారంటూ కూడా మత పెద్దలు తెలిసారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గంలో నడుస్తూ మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటూ కూడా మత పెద్దలు సూచించారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి కొల్నూరు గ్రామాల మధ్య ఉన్నటువంటి రహదారి పైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనటువంటి వ్యక్తిని కొలవేని రాయేశంగా పోలీసులు గుర్తించారు. దీనికి హత్యకు సంబంధించినటువంటి సంఘటన స్థలాన్ని ఏసీపీ గజకృష్ణ అలాగే సిఐ ప్రవీణ్ సందర్శించి కేసును అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా మృతుని భార్య దేవక్క మాట్లాడుతూ గతంలో కూడా మాకు మా బంధువులతోటి భూ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా భూ సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి, కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి, కాబట్టి నా భర్త చావుకు మాకు కుటుంబీకులే కారణం అంటూ కూడా ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలోనే పట్టాపగలు కూడా ఒక వ్యక్తి దారుణ హత్యకు గురవడం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. నేను రవికాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. చెలో ప్రజాభవన్ ముట్టడికి రైతులంతా కూడా పిలుపునిచ్చిన క్రమంలో తెల్లవారుజాము నుంచే రైతులందరినీ పోలీస్ స్టేషన్ల వద్దకు తీసుకొచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి మనకు కనిపించింది. వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నప్పటికీ తమను పట్టుకొచ్చి స్టేషన్ల దగ్గర కూర్చోబెట్టారని రైతులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని వాళ్ళంతా కూడా శాపనార్థాలు పెట్టారు. మరో ప్రధాన వార్త చూసినట్టయితే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ నర్సంపేట మెడికల్ కాలేజీతో పాటు జిల్లా ఆసుపత్రి ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో నాకు అర్థం కావడం లేదని చెప్పడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో హౌస్ అరెస్ట్ చేశామని అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ సిఐలు చెప్పినట్టుగా ఆయన చెప్పారు. ఇక మరో వార్త చూసినట్టయితే ఇటు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించిన మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి మనకు కనిపించింది. పోలీస్ స్టేషన్ల దగ్గర మాజీ సర్పంచ్లు ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి మనకు కనిపించింది. గతంలో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి ఇటీవల వాళ్ళు పిలుపునిచ్చారు. సర్పంచ్లంతా కూడా మంత్రులకు సంబంధించినటువంటి అడ్డుకుంటామని ఈ క్రమంలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ కూర్చోబెట్టిన పరిస్థితి కూడా వివిధ పోలీస్ స్టేషన్కి సంబంధించి కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. జనగామ మున్సిపల్ కార్యాలయం ముందు తమకు పెన్షన్ రావడం లేదని వితంతు మహిళలంతా కూడా ధర్నాకు దిగారు. కార్యాలయంలోకి వచ్చేటువంటి ఉద్యోగులందరినీ కూడా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. త్వరలోనే తమకు వితంతు పెన్షన్లు మంజూరు చేయకపోతే సోమవారం రోజు కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని వాళ్ళంతా హెచ్చరించారు. మరో వార్త చూసినట్టయితే దేవరుప్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి అర్థం కాకుండా ఉన్న పరిస్థితి ఉందని చెప్పి పాలకుర్తిలో ఒక అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుందని వ్యక్తిగత సహాయకుడు ఎమ్మెల్యే పిఏ కూడా అక్కడ అరాచకమైనటువంటి వ్యవహారాలు నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపించిన పరిస్థితి మనకు కనిపించింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జిల్లా కలెక్టరేట్ ముందు నెల్లికూదురు మండలం రావిలాల గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన నిర్వహించారు. ధర్నా చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఇటీవలి కాలంలో వచ్చినటువంటి వర్షాలు వరదల నేపథ్యంలో తామంతా సర్వస్వం కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్
రూరల్ నియోజకవర్గ రైతులు కదం తొక్కారు. తహసీల్దార్ కార్యాలయం ముందల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇచ్చారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాల బారిన పడ్డవారు ఒకరు లేదా ఇద్దరు ప్రతిరోజు మరణిస్తున్నారు. ఇవాళ తాజాగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల సంగీత విషజ్వరంతో చనిపోయింది. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చెలో ప్రగతి భవన్ కార్యక్రమానికి వెళ్తున్న రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఉదయం నుంచే రైతుల ఇళ్లకు వెళ్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్న రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. రైతులు, రైతు సంఘాలు ఈరోజు రుణమాఫీ కోసం ప్రజాభవన్ని ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల పోలీసులు ముందస్తుగా రైతుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు నారాయణ్ ఖేడ్లో దాదాపు 15 నుంచి 20 మంది రైతుల్ని హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మిగతా అటు సంగారెడ్డి మిగతా ప్రాంతాల్లో కూడా చాలామంది రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సిద్దిపేట రూరల్ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతుల్ని కూడా రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించి నిర్బంధించినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచి తర్వాత వదిలిపెట్టారు సొంత పూచీకత్తిపై. మరో ముఖ్యమైన విషయం, సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చేసరికి సిద్దిపేట మండల స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల పోటీలు ఈరోజు హై స్కూల్ గ్రౌండ్లో ప్రారంభమయ్యాయి. చాలామంది విద్యార్థులు, చాలామంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభని చాటుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మరో ముఖ్యమైన విషయం, సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేటలో మిలాదున్నబి పండుగ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీ జరిగింది. దాదాపు వేలాది మంది మైనారిటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈద్గా నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ అటు బస్టాండ్ వరకు కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ర్యాలీ ముగియడం కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. నేటి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలను ఒకసారి గమనిస్తున్నట్టయితే రైతులు అరిగోసపడుతున్నారు. కల్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి రైతులు ఎన్ఎస్పీ కాలువకు పడ్డ గండ్లను తక్షణం పూడ్చాలి, ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించి అధికారులను ముందుకు నడిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతోపాటు ఈఈకి వినతి పత్రం ఇచ్చి పంటలు ఎండిపోతున్నాయి, కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం సాగర్ కాలువకు పలుచోట్ల గండ్లు పడినటువంటి నేపథ్యంలో అధికారులు సమన్వయం లోపంతో వ్యవహరించడం తమకు శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. తక్షణం గండ్లు పూడ్చి నీరు అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుదామని కల్లూరు రైతులు హెచ్చరించారు. మరొక పక్క పాలేరులో కూడా రైతుల ఆందోళన కొనసాగుతుంది. నాయకనిగూడెం రామచంద్రపురం మధ్య తెగిపోయినటువంటి రాజుపేట మేజర్ కాలువను రైతులు సందర్శించారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పురుగుమందు డబ్బాలతో నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారులు ఇదిగో వస్తాం అని చెప్పి మీనమేషాలు లెక్కిస్తున్నారు తప్ప తమ కాలువ గండి పూడ్చడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తారు. 3-4 వేల ఎకరాలు పంట ఎండిపోతుందని చెప్తున్నారు. రాజుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈశ్వరమాధారం, భగవతవీడి తండ, శీతలా తండతో పాటు ముత్తగూడెం లాంటి ప్రాంతాల గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు ఇది శాపంగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ కూడా తమ సమస్య పరిష్కారం కాలేదని, పడ్డ గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా పాలేరు రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక పక్క సీతారామ చంద్రస్వామి దేవస్థానం భద్రాచలం ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు, ఆయన కుమారుడు సీతారాం ఇద్దరు వివాదంలో చిక్కుకున్నారు. దీంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఈవో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారి కోడలు తాడేపల్లిగూడెంలో వారిద్దరి మీద వేధింపుల కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు భద్రాచల ప్రధాన అర్చకుడు ఆయన కుమారుడు ఇద్దరిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక ప్రధాన వార్త ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వార్త చూసినట్లయితే కేంద్రం జమిలీ ఎన్నికలకు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది కేంద్రం చేస్తున్నటువంటి దొందుడుకు చర్య అని, రాష్ట్రాల యొక్క హక్కులను హరించాలనేటువంటి లక్ష్యం కనపడుతుందని కూడా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ నాయకులు తప్పుపట్టారు. కేంద్రం రాష్ట్రాలలో ఉన్నటువంటి హక్కులకు ఇప్పటికే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య గ్యాప్ ఉందని, రాష్ట్రాల హక్కులను హరించడం కోసం ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని కేంద్రం కుయుక్తులు పన్నుతుందని, జమిలీ ఎన్నికల విధానానికి స్వస్తి పలకాలని రాష్ట్రీయ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు
రంగారావు డిమాండ్ చేశారు. ఆయనతో పాటు దాంతోపాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతుల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వరద సాయం విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని కూడా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.